సంకీర్తనలు మరి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క మరొక సోదరుడు పళనిమలై కొండ మీద వేయించేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. మనందరం కూడా ఇక్కడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష, అమ్మవారి దీక్ష, వెంకటేశ్వర స్వామి వారి దీక్ష, శివ దీక్ష ఎలా చేస్తామో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా స్త్రీలైతే 21 రోజులు, పురుషులైతే 41 రోజులు కూడా ఆకుపచ్చడి వస్త్రాలను ధరించి స్వామివారి యొక్క దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. మనందరం స్వామివారి దీక్ష పూర్తయిన వెంటనే 23 శరములు దాచి శబరిమలై కొండకు వెళతాం. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా 2 మూరలు ఉంటుంది కావడి. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి కావడి. ఆ యొక్క కావడిలో వారి వారి మొక్కుబడులను అనుసరించి పాల కావడి, పూల కావడి, చందన కావడి, భస్మ కావడి, కుంకుమ కావడి, పన్నీర్ కావడి, సకల కావడిలో కూడా భక్తి శ్రద్ధలతో తీసుకొని వెళతారు. అటువంటి కావడిలో ప్రాశస్త్యం గురించి తెలియజేసినటువంటి చక్కటి గీతమే మనందరికీ బాగా తెలిసిన పాట చిన్ని చిన్ని కావడి, బంగారు కావడి, పళనిమలై మురుగనికి పాల కావడి అంటూ బ్రహ్మాండంగా సాగినటువంటి చక్కటి సుబ్రహ్మణ్యుడి గీతాన్ని పాడుకుందాం. అందరూ కూడా ఒక్కసారి ఆ బాలదండాయుడు పై సుబ్రహ్మణ్యేశ్వరుడి మనస్సులో చిన్న మనవి అందరూ కూడా మాల ధరించిన స్వాములకి ఎలాగో తెలుసు. విడి భక్తుల కోసం ఒకసారి చెప్పుకుందాం. మనందరూ కూడా స్వామి సర్ది చేయలేదా మధ్యాహ్నం? గట్టిగా చెప్పు శరణమయ్యప్ప అని. జై బలా దుర్గా భవానికి జై అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సర్ది మాత్రం గట్టిగా చేసావు. సర్దితో పాటు పాల్తాళికలు కూడా తిన్నట్టున్నావు, గట్టిగా చెప్పావు. గోవిందా గోవిందా అని ఇలా నామాలన్నీ కూడా ఎలా పలుకుతామో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శరణ కోసం 4 అక్షరాలు హరోం హర. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి నామాన్ని మరలా తిరిగి ఉచ్చరింపుకుందాం స్వామి వారిని. మీరాగండి స్వాములు భక్తులు చెప్తారు. వట్టి వడి వేలు బాల మురుగనకి. గట్టిగా అందరూ చెప్పాలి. స్కందనకి, కుమరణకి. అమ్మ యారా పోరా కాదు, హరోం హర. అర్థమైందిగా? వట్టి వడి వేలు బాల మురుగనకి, స్కందనకి, బాలగండాయుధ బాణికి.